ఓం గం గణపతయే నమః శివాయ గురువే నమః. జ్ఞానక్షమిటు ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఇప్పుడు నేను మీకు చెప్పేటువంటిది చాలా శక్తివంతమైనటువంటి తారాదేవి యొక్క సాధన. ఇది ఎవరైనా సరే చేసుకోవచ్చు. 100% కూడా సేఫ్ అండ్ సెక్యూర్. ఎటువంటి ఇబ్బందులు ఉండవు, దీనికి ఎటువంటి వ్యతిరేకమైన పరిణామాలు కూడా ఉండవు. అలాగే ఉపదేశం లేకుండా ఇది చేసుకున్నా కూడా అద్భుతంగా చక్కగా తప్పకుండా పనిచేస్తుంది. అయితే దీనికి మీకు కావాల్సినదల్లా భక్తి, శ్రద్ధ, ఈ యొక్క పరిహారం యందు నమ్మకము. ఇవి లేకపోతే గనక పని చెయ్యదు. అమ్మవారి యందు భక్తి ఉండాలి, శ్రద్ధ ఉండాలి, చేసేటువంటి యొక్క పరిహారం యందు నమ్మకం అనేటువంటిది ఉండాలి. అయితే ఇవి ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఏం చెయ్యొచ్చు? ఇది ముఖ్యంగా దేనికోసము? మీరు అనుకున్నటువంటి నిత్య జీవితంలో మీరు అనుకున్నటువంటి పనులు అనేటువంటివి అవ్వట్లేదు, అన్నిటిలోని కూడా అడ్డులు ఏర్పడుతున్నాయి, అన్నిటిలోని కూడా ఆటంకాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఒకప్పుడు బాగానే ఉండేటువంటి వాళ్ళం హఠాత్తుగా ఇప్పుడు ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒకప్పుడు నాకు బాగానే వచ్చేవి, డబ్బులు చక్కగా ఏర్పడేవి, ఇప్పుడు రావట్లేదు, ఇప్పుడు ఇటువంటి సమస్యలు ఇబ్బందులతో బాధపడుతున్నాను. ఇటువంటి యొక్క ఆలోచనలు పరిస్థితితో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇది వర్తిస్తుంది. అలాగే మగవాళ్ళైనా సరే, ఆడవాళ్ళైనా సరే, పెళ్లి సమస్యలతో ఇబ్బంది పడుతూ మ్యారేజ్ అనేటువంటిది కూడా డిలే అవుతూ ఉంటే, వచ్చినటువంటి సంబంధాలు వచ్చినటువంటి విధంగానే వచ్చి మళ్ళీ అవేమీ కూడా కుదరట్లేదు, అవన్నీ కూడా మళ్ళీ దానివల్ల ఏర్పడుతున్నటువంటి సమస్యలు, అవి వచ్చినటువంటి సంబంధాలు వెనక్కి వెళ్ళిపోవటం, కుదరకపోవటం, అలాగే ఒక్క పెళ్లి విషయంలోనే కాదు, ఇంకా కూడా మీ యొక్క కార్య విజయాలు, వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, డబ్బులకి సంబంధించిన విషయాలు కావచ్చు, బ్లాకేజెస్ అంటూ ఉంటుంది కదా, అంటే ఒక బంధనము, అంటే ఒక బంధనాలు అనేటువంటివి ఇవేమీ కూడా మీకు జరగకుండా అవ్వకుండా ఏర్పడిపోతే దానికి ఒక కారణము నరఘోషలు అవ్వచ్చు, లేకపోతే మన పట్ల ఏడ్చేటువంటి ఈ యొక్క ఈతి బాధలు అవ్వచ్చు, లేకపోతే గ్రహ దోషాలు, గ్రహ దుష్ట పీడలు అవ్వచ్చు, ఏది ఏమైనా సరే కారణం అనేది అవ్వచ్చు. దీనికి మీరు ఏం చెయ్యొచ్చు అంటే, ఏదైనా సరే ఒక శుక్రవారం నాడు సాయంత్రం 6:30 నుంచి 8 మధ్యలో ఈ యొక్క ప్రక్రియ చేయాలి. శుభ్రంగా స్నానం చేయండి. శుభ్రంగా స్నానం చేసి మీ యొక్క పూజా మందిరంలోకి చక్కగా వెళ్ళండి. తూర్పు ముఖం వైపు తిరిగి కూర్చోండి. అంటే మీరు తూర్పుని చూస్తూ ఉండాలి. ఆ విధంగా చక్కగా కూర్చోండి. కట్టిక నేల మీద కూర్చోకూడదు. ఒక పీట కానీ, చాప కానీ, ఆసనం కానీ ఏదైనా సరే వేసుకుని కూర్చోండి. కూర్చున్న తర్వాత ఇప్పుడు ఆవు నేతితో చక్కగా దీపం అనేటువంటిది వెలిగించండి. ఆ యొక్క దీపం వెలిగించిన తర్వాత మీరు దాని యొక్క పక్కనే ఇంకొక దీపం కూడా వెలిగించవచ్చు. ఏ విధంగా అంటే ఒక నిమ్మకాయ సగానికి కట్ చేసి అందులోపల ఉండేటువంటి గుజ్జు తీసి, లేకపోతే అవతల పక్కకి మార్చి, అంటే ఆ యొక్క నిమ్మకాయని డిప్పగా తయారు చేసి అందులో ఆవు నెయ్యి వేసి ఇంకొక ఒత్తి వేసి దీపం వెలిగించవచ్చు. నిమ్మ దీపం అనమాట. మీరు వెలిగించినటువంటి దీపం కొందు పక్కనే ఈ యొక్క దీపం కూడా వెలిగించి పెట్టుకోవచ్చు. ఎటువంటి తప్పు లేదు. కొంతమంది అడుగుతూ ఉన్నారు, నిమ్మ దీపం ఇంట్లో పెట్టకూడదు కదా, ఇది అట్లాంటిది ఏమీ కూడా లేదు, బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు. మంచిది. చాలా శక్తి ఎక్కువ ప్రజ్వలిస్తుంది నిమ్మ దీపం పెట్టడం వలన. అందుకు చేతన వద్దు అని అంటారు. కానీ నియమనిష్టతో కేవలం ఒక్క పూట చేయటం కోసం మీరు పెట్టుకోవచ్చు. నిత్యము రోజు 2 పూట్ల ఇట్లా మనం పెట్టుకోకూడదు అంతే. అయితే ఈ విధంగా నిమ్మదీపం అనేటువంటిది కూడా మీరు వెలిగించుకోవచ్చు. ఇప్పుడు ఎదురుగుండా ఒక నీలపు రంగు యొక్క వస్త్రం అనేటువంటిది ఏర్పరచుకోండి. నీలపు రంగులో ఉండాలి. ఎందుకంటే తారాదేవి అమ్మవారి యొక్క సాధన కదా, తారాదేవి అమ్మవారి యొక్క రంగు నీలపు రంగు అనమాట. అయితే నీలపు రంగు యొక్క వస్త్రంలో ఉండేటువంటి ఒక వస్త్రాన్ని ఏర్పరచుకోండి. ఏర్పరచుకున్న దాని తర్వాత దాని మీదన చక్కగా బియ్యం అనేటువంటిది పొయ్యండి. చక్కగా సర్దండి. ఇప్పుడు ఆ యొక్క బియ్యం మీదన మధ్యలో ఒక చిటికెడు పంచదార వెయ్యండి. చిటికెడు పంచదార వేసిన దాని తర్వాత ఇప్పుడు దాని మీదన ఒక అపరాజిత పుష్పం అనేటువంటిది పెట్టండి. అంటే ఏమిటి అంటే శంఖం పువ్వులు. అయితే నీలపు రంగులో ఉండేటువంటివే వాడాలి, తెలుపు రంగువి కావు. నీలపు రంగులో ఉండేటువంటి ఒక శంఖం పుష్పము పెట్టండి. వీలైనంత వరకు ఎంతవరకు మీరు తెచ్చుకోగలరో ఆ యొక్క శంఖం పువ్వులు సేకరించండి. అంత మరి 108 పుష్పాలు తెచ్చుకోగలిగితే చాలా మంచిది. ఇప్పుడు అందరూ కూడా మరి 108 లేకపోతే ఏం చేయాలి ఇలాగని చెప్పి మీరు కంగారు పడద్దు. ఉంటే మంచిది అన్నాను, లేకపోయినా సరే చేసుకోవచ్చు. ఒక 5 పుష్పాలో, లేకపోతే 11 పుష్పాలో, ఒక 2-3 పుష్పాలో, ఎన్ని ఉంటే అన్ని చక్కగా తెచ్చుకోవాలి. ఖచ్చితంగా అయితే ఆ పువ్వులు ఉండాలి. ఇప్పుడు ఆ యొక్క పుష్పాలను దాని మీద చక్కగా పెట్టండి. ఆ యొక్క బియ్యము దాని మీద పంచదార వేసాం కదా, దాని మీద చక్కగా పెట్టండి. పెట్టిన దాని తర్వాత ఇప్పుడు ఆ యొక్క వస్త్రం పక్కన ఒక గ్లాసుతో పాలు కూడా పెట్టండి. పాలు పెట్టడము అని అంటే గుర్తు పెట్టుకోండి, రాగి చెంబు కానీ రాగి గ్లాసు కానీ వాడకూడదు పాలు పెట్టడానికి. ఎత్తడి కానీ, స్టీల్ కానీ, గాజు గ్లాసు కానీ ఏదైనా సరే మీరు వాడచ్చు. పాలు అనేటువంటిది పెట్టండి. ఇప్పుడు మీ దగ్గర ఉండవలసినటువంటిది తారాదేవి అమ్మవారి యొక్క చిన్న అరిచెయ్యి సైజ్ అంత ఫోటో కానీ, యంత్రం కానీ
కంపల్సరీ లేదు, కానీ పెట్టుకుంటే మంచిది. ఖచ్చితంగా ఇది ఉండాలి అని లేదు, కానీ ఉంటే గనక మంచిది. ఒకవేళ తారాదేవి అమ్మవారి యొక్క ఫోటో మీ యొక్క అరచెయ్యి సైజ్ అంత ఫోటో మీకు మనకి గూగుల్లో ఇప్పుడు తారాదేవి అని కొడితే వస్తాయి. ఆ యొక్క ఫోటోలో మీకు నచ్చినటువంటి ఫోటో ఒక నెట్ షాప్కి వెళ్ళి మీరు మీ అరచెయ్యి సైజ్ అంత ఫోటో అనేటువంటి తీపించుకుని తెచ్చుకోవచ్చు ఇంటికి. అయితే ఆ యొక్క తారాదేవి అమ్మవారి ఫోటో కూడా చక్కగా మీ యొక్క పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. ఆ యొక్క ఫోటో ముందర ఈ యొక్క ప్రక్రియ, ఈ యొక్క పద్ధతి అంతా కూడా మీరు సిద్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు పాలు కూడా మీరు ఈ విధంగా పెట్టారు. పెట్టిన తర్వాత ఇప్పుడు రెండు చేతులు కూడా జోడించి నమస్కారం చేసుకోండి. ఒకవేళ ఫోటో పెట్టుకున్నారనుకోండి, తారాదేవిని చూస్తూ ఈ విధంగా చక్కగా దండం పెట్టుకుని, మీకు ఇప్పుడు ఎందులో అడ్డులు, ఆటంకాలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా కలుగుతున్నాయి, మీ యొక్క కోరిక ఏమిటి, మీ యొక్క కార్యం ఏమిటి, ఎందులో మీరు విజయం సాధించాలని అనుకుంటున్నారా, ఇక సమస్య అనేటువంటి చెప్పుకోండి. దానికి అడ్డుపడుతున్నటువంటి మీ యొక్క గ్రహ దుష్ట ప్రభావాలు కావచ్చు, గ్రహ స్థితిగతులు కావచ్చు, లేకపోతే అన్యతర ఏదైనా సరే కారణం కావచ్చు, అది తొలగించి అమ్మవారు మీకు విజయం సాధించి మీ యొక్క పని అయ్యేటువంటి విధంగా అనుగ్రహిస్తారు. ఫోటో ఉంటే అమ్మవారికి చూసి దండం పెట్టుకుని కోరుకుంటారు, లేకపోతే దండం పెట్టుకుని కళ్ళు మూసుకుని మనస్సులోనే తారాదేవి అమ్మవారిని నమస్కారం చేసుకుని ఈ విధంగా కోరిక అనేటువంటి చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని ఒక 108 సార్లు జపం చేయండి. ఓం తారే తుత్తారే తురే స్వాహ. మళ్ళీ చెప్తున్నాను, ఓం తారే తుత్తారే తురే స్వాహ. ఇది చాలా ప్రాచీనమైనటువంటి మంత్రము. ఎన్నో తంత్ర శాస్త్రాలలో తారాదేవి అమ్మవారి యొక్క తంత్ర శాస్త్రంలో బోధించబడినటువంటి మంత్రం అన్నమాట, శక్తివంతమైనటువంటి మంత్రం. ఈ యొక్క మంత్ర జపాన్ని మీరు వేళ్లతో లెక్క పెట్టుకుని చేసుకోవచ్చు. ఏ జపమాలు ఉన్నా సరే వాడుకోవచ్చు. ఏ జపమాల లేకపోతే కౌంటింగ్ మెషిన్లు ఉంటాయి కొంతమంది దగ్గర, అవి వాడుకోవచ్చు, లేకపోతే వేళ్లతోనైనా లెక్క పెట్టుకోవచ్చు. ఈ విధంగా జపం పూర్తయిపోయిన తర్వాత అప్పుడు ఆ తారాదేవికి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు ఈ యొక్క నీలపు రంగు యొక్క వస్త్రము మీదన ఇప్పుడు ఒకవేళ అన్నట్టు మర్చిపోయాను చెప్పడం, ఇప్పుడు ఒకవేళ అన్నట్టు ఈ యొక్క శంఖ పుష్పాలు కొంతమంది ఎక్కువగా తెచ్చుకున్నారనుకోండి, ఒకవేళ ఎక్కువ పువ్వులు ఉన్నాయనుకోండి, ఓం తారే తారే తురే స్వాహ ఆ యొక్క మంత్రము 108 సార్లు చెప్పేంత వరకు కూడా ఒక్కొక్క పుష్పము కూడా ఆ యొక్క నీలపరంగు యొక్క వస్త్రం మీదకి వెయ్యొచ్చు. అర్థమైందా? ఆ యొక్క బియ్యము పంచదార అనేటువంటిది పెట్టాం కదా, దాని మీద ఒక్క పువ్వు పెట్టుంచాం కదా, ఆ యొక్క వస్త్రంలోకే పూజ చేస్తున్నటువంటి విధంగా ఒక్కొక్క పుష్పము కూడా పెట్టచ్చు. ఒకవేళ ఒక 3, 4, 5 ఇంత మాత్రమే ఉన్నాయి అంటే కనుక ముందే మీరు ఆ యొక్క పుష్పాలు పెట్టేసైనా సరే ఈ యొక్క జపం అనేటువంటిది చేసుకోవచ్చు. రెండిట్లో ఏ విధంగా చేసినా పర్వాలేదు. ఇప్పుడు పూర్తి అయిపోయిన తర్వాత నీలపరంగు యొక్క వస్త్రంతో పాటుగా దాన్ని శుభ్రంగా మడిచి పెట్టేసేయండి, అంటే మడత పెట్టేసేయండి. ద్రవ్యాలన్నిటితో పాటు బియ్యము, పంచదార, ఆ యొక్క పువ్వులు, వాటన్నిటితో పాటు ఇక నీలపు వస్త్రంతో పాటు చక్కగా మడత పెట్టేసేయండి. మడత పెట్టేసిన తర్వాత ఏవి కూడా ఒలిగిపోకుండా చక్కగా ఏదైనా సరే ఒక రావి చెట్టు యొక్క మొదట్లో దాన్ని పెట్టేసేయాలి. ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, ప్రవహించేటువంటి నది కానీ చెరువు కానీ సముద్రంలో కానీ మీరు పారవేసేయచ్చు వస్త్రంతో పాటుగా. ఒకవేళ ఏదైనా సరే ఒక కవర్లోకి అదే విధంగా దించి మీరు ప్రవహిస్తున్నటువంటి యొక్క నదిలోకో జలంలోకి సముద్రంలోకి పారవేసేయచ్చు. లేదు అని అంటే కనుక ఒక రావి చెట్టు యొక్క మొదట్లో మీరు దాన్ని పారవేసేయచ్చు వస్త్రంతో పాటు. వస్త్రం కూడా తెచ్చుకోకూడదు ఇంకా మళ్ళీ కూడా. అయితే మరి పెట్టినటువంటి పాలు ఏం చెయ్యాలి? ఆ యొక్క పాలు కూడా ఇది ప్రవహిస్తున్నటువంటి నదిలో చెరువులోనో సముద్రంలోనో వేయటానికి కుదరదు. పాలు మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క ప్రక్రియ పూర్తి అయిపోయిన తర్వాత ఏదైనా సరే ఒక రావి చెట్టు యొక్క మొదట్లో మీరు వాటిని పారవేసేయచ్చు. అయితే ఈ యొక్క ప్రక్రియ అంతా కూడా మనం సాయంత్రం 6:30 నుంచి 8 మధ్యలో చేస్తాం కాబట్టి ఆ యొక్క సమయంలో బయటికి వెళ్ళి ఇటువంటివి చేయడం ఇబ్బందిగా అనిపించవచ్చు కొంతమందికి. ఆ యొక్క రాత్రి అంతా కూడా అదే విధంగానే వాటిని వదిలేసేయండి. మరుసటి రోజు ఉదయం మీరు స్నానం చేసేసిన తర్వాత అప్పుడు మీ యొక్క పూజా మందిరంలోకి ఎక్కడైతే మీరు ఇదంతా కూడా చేశారో పాల గ్లాసు అలాగే ఇది అంతా కూడా మడత పెట్టుకుని తీసుకుని వెళ్ళండి. అలాగే పాల గ్లాసును కూడా తీసుకుని వెళ్ళండి. రావి చెట్టు దగ్గర విడిచిపెట్టేసేయండి. ఆ యొక్క ద్రవ్యాలన్నీ పాలేమో రావి చెట్టుకు మొదట్లో పారవేసేస్తారు. ఒకవేళ వస్త్రం రావి చెట్టు దగ్గర వేయడానికి ఇబ్బంది అయితే ప్రవహించేటువంటి నదిలోనో చెరువులోనో సముద్రంలోనో మీరు వేయచ్చు. అయితే ఈ యొక్క పరిహారాన్ని వరస్సుగా కనీసము ఒక 7 శుక్రవారాలు కానీ లేకపోతే ఒక 9 శుక్రవారాలు కానీ మీరు చేస్తే గనక మీరు దేనికోసం అయితే చెయ్యదలుచుకున్నారో దేనికోసం అయితే చేస్తున్నారో ఆ యొక్క కార్యం కోసము ఆ యొక్క పని కోసము ఆ యొక్క బంధనాలన్నింటి నుంచి విముక్తులయ్యి మళ్ళీ కూడా పూర్వం ఉండేటువంటి విధంగా ఏర్పడటం కోసమో లేకపోతే మీరు అనుకున్నటువంటి పనులు ముందుకెళ్ళట్లేదని చెప్పి ముందుకెళ్ళటం కోసం అది ఖచ్చితంగా జరగటం అనేటువంటిది జరిగింది. చాలా మంది విషయాల్లో జరుగుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు మీరు ఉదాహరణకి అనుకుందాం, ఎగ్జాంపుల్గా ఒక 9 శుక్రవారాలు చేస్తాను అని చెప్పి అనుకున్నారు మొదటి రోజు. ఈ 9 శుక్రవారాల్లో మీకు ఆడవాళ్ళు అయితే కనుక అడ్డో ఆటంకం ఏదైనా రావచ్చు. ఒకవేళ మగవాళ్ళు అయినా సరే ఏదైనా సరే పని ఏర్పడచ్చు, ఆ రోజు చేయటం కుదరకపోవచ్చు ఆ యొక్క శుక్రవారం నాడు. మరి అప్పుడు ఏం చెయ్యాలి? 9 శుక్రవారాలు అనుకున్నారు కదా, ఏ శుక్రవారం అయితే మీకు అవ్వలేదో
మరుసటి శుక్రవారం నుంచి కూడా మీరు కొనసాగించవచ్చు, కానీ 10 శుక్రవారాలు చేయాలి. గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు ఉదాహరణకి 4 శుక్రవారాలు చేశారు, 5వ శుక్రవారం మీకు కుదరలేదు, ఆటంకం రావడం వలనో లేకపోతే ఏదైనా పనులు ఏర్పడటం వలనో 5వ శుక్రవారం మీకు అవ్వలేదు. అప్పుడు 6వ శుక్రవారాన్ని 5వ శుక్రవారంగా మీరు లెక్క వేసుకోవాలి. 5వ శుక్రవారంగా లెక్క వేసుకుని చెయ్యటమే కాకుండా ఇంకొక శుక్రవారం ఎక్స్ట్రా చెయ్యాలన్నమాట. అర్థమైందా? 9 శుక్రవారాలు పూర్తయిపోయాయి అనే లెక్క కాకుండా ఇంకొక శుక్రవారం ఎక్స్ట్రా చేయండి. అప్పుడు చక్కటి ఫలితాలు అనేటువంటివి ఉంటాయి. ఇదే విధంగా ఒడిశాలోని మీనాక్షి అని చెప్పి ఒక అమ్మాయి ఉండేదన్నమాట. ఈ యొక్క మీనాక్షి అనబడేటువంటి ఈ యొక్క అమ్మాయికి గ్రహ దోషాల రీత్యా వివాహం అనేటువంటిది కుదిరేది కాదు. ఎన్నో పూజలు, ఎన్నో దానాలు, ఎన్నో పరిష్కారాలు ఇవన్నీ కూడా ఆచరించి అన్నీ కూడా చేయటం అనేటువంటి జరిగింది. అయితే ఇలాగా ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి ఈ యొక్క అమ్మాయికి వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. ఇలా ఒకానొక సమయంలో జగన్నాథపురిలోని ఒక చక్కటి తాంత్రికుడు అనమాట, చాలా ముసలివారు అనమాట. అతనికి ఈ యొక్క పరిస్థితి ఇబ్బంది అంతా కూడా చెప్పుకుంటే అతను ఈమెకు ఈ యొక్క మంత్రాన్నే బోధించాడట, ఈ యొక్క ప్రక్రియనే చెప్పాడట. అయితే మీనాక్షి ఇవన్నీ కూడా తెలుసుకుని చక్కగా ఇదే విధంగా ఒక 9 శుక్రవారాల నాడు చేసిందట. అయితే 10వ శుక్రవారము ఆవిడకి చేయడానికి కుదరలేదట. అప్పుడు మళ్ళీ 11వ శుక్రవారము చేసుకుందట. మళ్ళీ ఈ విధంగా 11వ శుక్రవారం చేసుకున్న తర్వాత ఒక శుక్రవారం అయిపోయింది. ఇప్పుడు గడిచినటువంటి 3 రోజుల తర్వాత ఒకానొక సమయంలో మీనాక్షి చక్కగా పడుకుని ఉంది. నిద్రలో ఒక తేజస్సు కలిగినటువంటి ఒక అమ్మవారి రూపం కనిపిస్తూ నీలపు రంగు యొక్క కాంతి అనేటువంటిది ఆమెకు కలలో కనిపించిందట. ఆ నీలపు రంగు యొక్క కాంతిలో నుంచి ఒక చెయ్యి అనేటువంటిది వచ్చి ఆమె యొక్క నుదిటి మీద చెయ్యి పెడుతూ ఉన్నట్టుగా ఆవిడికి కల వచ్చిందట. అయితే ఉదయం లేచేసరికి అదంతా కూడా కళని ఆమె గుర్తించింది. ఇది జరిగిన తర్వాత ఒక్క 11 రోజుల లోపు ఆమెకు చక్కగా ఆమె యొక్క తెలిసినటువంటి ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి ఒక చక్కటి సంబంధం అనేటువంటిది వచ్చింది. ఒక 3 నెలలలోనే మాట్లాడుకోవటము, పెళ్లి సంబంధం కుదరటము, ఎంగేజ్మెంట్, పెళ్లి అన్ని కూడా 3 నెలల లోపు జరిగిపోయాయి. ఎప్పుడు జరిగింది ఇదంతా? ఆమె 11 శుక్రవారాలు ఈ విధంగా చేయటం అనేటువంటిది పూర్తి చేసిన తర్వాత ఈ యొక్క మహిమ అనేటువంటిది జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పరిహారం వలన విశేషమైనటువంటి ఫలితాలు అనేటువంటివి ఉంటాయి. అయితే ధర్మబద్ధమైనటువంటి వాటి కోసము, మంచి కోసము, అమ్మవారి ఎందు భక్తి, శ్రద్ధ, నమ్మకంతో చేసినటువంటి వాళ్ళకి అద్భుతంగా ఏ పరిహారాలైనా సరే పనిచేస్తాయి. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.